కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్వర్జేషన్ పేరిట జారీ చేస్తున్న జీవో 49 ఆదివాసీ హక్కులు కాలరాసే విధంగా ఉందని ఆదిలాబాద్ మాజీ ఎంపీ స్వయం బాపురావు అన్నారు. ఈ జీవోను వెంటనే రద్దు చేసి ఆ ప్రాంతంలో నివసించే గిరిజనేతరులకు స్వేచ్ఛ కల్పించాలని మంగళవారం ఆదివాసీ నాయకులతో కలిసి హైదరాబాద్లోని రాజ్ భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గవర్నర్తో ఆదివాసుల సమస్యల గురించి చర్చించారు. కొమరంభీం జిల్లాలోని ఆసిఫాబాద్ కాకసునగర్ డివిజన్లను ఏకపక్షంగా టైగర్ కన్జర్వేషన్లో కలపడం వల్ల అటవీ భూములు నమ్ముకుని బతికే గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములు సమస్యలు సానుకూలంగా పరిష్కరించేందుకు ముందుకు వస్తున్న క్రమంలో జీవో నెంబర్ 49 జారీ చేయడం తగదని సూచించారు. ఇప్పటికే ఈ జిల్లాలో జీవో నెంబర్ 49 రద్దు చేయాలని కూడా ఆందోళన చేస్తున్నారని, దీనివల్ల 333 ప్రభావిత గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఆదివాసీ గిరిజనులకు న్యాయం చేసేలా గవర్నర్ హామీ ఇచ్చినట్లు స్వయం బాపురావు తెలిపారు.